ఓం భీమ్ బుష్ కాసేపు మన స్ట్రెస్ అంతా మాయం చేసే సైంటిస్టులు ఇప్పుడు మనతో ఉన్నారు. వీళ్ళకి అసలు లాజిక్స్ పడవు, కానీ వీళ్ళ మ్యాజిక్స్తో నవ్వించడానికి కొత్త రూట్స్ కనిపెట్టారు. హాయ్ అండి. సైంటిస్ట్లు అనాలి ఇప్పుడు మిమ్మల్ని, సెల్యులాయిడ్ కామిక్ సైంటిస్ట్స్. కానీ ఇలాంటి స్టూడెంట్స్ ఉంటే మాత్రం ఏ ప్రిన్సిపల్కైనా పిచ్చెక్కిది సార్. అసలు ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. చాలా మంది ఇలా ఉందాం అనుకుంటారు, కానీ అలా జరగదు బయట. మీకు సాగినట్టే పాపం, వాళ్ళు కొంచెం పర్లేదు, కానీ మీరు మరీ టూ మచ్. ప్రిన్సిపల్ కూతుర్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోదాం. విష్ణు గారు, ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియా, దాన్ని నమ్మి మీరు దిగారు. దిగిన తర్వాత విజృంభించేశారు. మీరు ముగ్గురు కూడా నాకు తెలిసి ఎవరో లాజిక్స్ గురించి ఆలోచించుంటారు. మీ క్యారెక్టర్ కొంచెం ఆలోచించిందన్న సినిమా లాజిక్స్, కొంచెం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరున్నారు. ఆడియన్స్కి వచ్చే క్వశ్చన్ల రూపం దర్శి క్యారెక్టర్. దర్శి వేసే క్వశ్చన్స్ అన్నిటికీ మేము కనెక్ట్ అవుతున్నాం. అవును, నిజమే కదా. అసలు రాహుల్ రామకృష్ణ అయితే నెక్స్ట్ రేంజ్, అసలు అవుట్ ఆఫ్ ద యూనివర్స్ ఉన్నాడు అయితే. సో సూపర్ సక్సెస్ అయింది. థియేటర్స్లో అయితే గట్టిగా నవ్వుకుంటున్నాం. చాలా రోజులు అవుతుంది అన్న గట్టిగా నవ్వుకొని, స్మైలు అలా చిన్నగా కొంచెం, కానీ ఒక సెలబ్రేషన్స్ చూస్తున్నాం. సో ఈ సైంటిస్టులు ఎలాంటి మూడ్లో ఉన్నారు ఇప్పుడు? వెరీ హ్యాపీ అండి. అంటే పీస్ఫుల్ మూడ్, కొంచెం హ్యాపీ మూడ్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ థియేటర్స్కి వెళ్ళి రియాక్షన్స్ చూస్తుంటే అసలు ఓ మై గాడ్ అట్లాంటి ఇది అనిపిస్తుంది. ఎగిరి నవ్వుతా దొల్లుతుంటే, అంటే వచ్చే మెసేజ్లు కూడా నవ్వలేక దవడలు నెప్పెట్టిని ఇటువంటి అన్నీ పెడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. మీరు ఇంత ఓపెన్ అవుతారు అనుకోలేదు సార్. అంటే నాకు ఇలాంటి క్యారెక్టర్ ఎవరు రాస్తారని నేను ఎప్పుడూ అనుకోలే. ఇది ఫ్లర్ట్ కింద ఇంత రాస్తారని అనుకోలేదు. రాసాడు, మరి ఏం చూసాడు. అంటే యూనివర్సల్ రొమాన్స్ అనేది మీతోనే స్టార్ట్ అయింది సార్. అంటే బతికున్న వాళ్ళతోనే కాదు, అసలు ఉన్నా లేకపోయినా సరే. అవునవును, ఆ సీన్లకి అయితే థియేటర్లో చాలా టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుందండి. సంపంగి ఓపెన్ అయిన తర్వాత సినిమా నెక్స్ట్ గేర్ పడిపోయింది. సంపంగి ఎపిసోడ్ మీరు ఎప్పుడైతే ఆ మహల్లోకి ఎంటర్ అవుతాం, సో అంటే ఒక గట్ ఫీలింగ్ కనిపిస్తుంది మీలో. అంటే ఏంటి వీళ్ళకి ఏం తెలియదా అనే ఒక చిన్న అమాయకత్వం కనిపిస్తుంది, గట్ ఫీలింగ్ కనిపిస్తుంది. మీ క్యారెక్టరైజేషన్స్తో మాత్రం లవ్లో పడిపోయాను. సో యూనిక్ క్యారెక్టరైజేషన్స్ అండ్ కాన్వర్జేషన్స్ బాగున్నాయి. మీ క్యారెక్టర్స్ మధ్య కాన్వర్జేషన్స్, సిచ్యువేషన్స్లో వచ్చే కాన్వర్జేషన్స్ని చాలా లెటర్ వేలో మోడెస్టీగా రాయగలిగారు. సో కాన్వర్జేషన్స్ గురించి ఏం చెప్తారు ప్రియదర్శి? ఐ థింక్ మా దగ్గర స్క్రిప్ట్ ఉండింది, అండ్ దాని తర్వాత మేము ముగ్గురం ఫ్రెండ్స్ కాబట్టి వీ హ్యాడ్ దట్ ఫ్రీడమ్. మాకు ఆ ఫ్రీడమ్ దొరికింది దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాని గురించి మాట్లాడడానికి. దాని గురించి అంటే ఒకసారి ఏమవుతుందంటే, స్క్రిప్ట్ బేసికలీ సీన్ ముందు ఒక రిహర్సల్ చేసుకొని, ఓ ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవ్వట్లేదు. సో అంత మధ్యలో ఫ్రెండ్షిప్ అంతా ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ ఫర్ అస్. అంటే ఇలాంటి స్క్రిప్ట్స్కి అది మచ్ రిక్వైర్డ్ అనిపించింది. అవునవును. సో డెఫినెట్లీ దట్ వాస్ ది గ్రేట్ హెల్ప్. లేకపోతే అది మాకు బయట ఉన్న బాండే, అంతా పేపర్ మీద అది పెట్టాలంటే కుదిరే పని కాదు, కష్టం, ఇంపాసిబుల్. అది ఏదో ఒక బాండెడ్ స్క్రిప్ట్ అనేది దీనికి వర్కౌట్ ఇంపాసిబుల్. సినిమా వచ్చిన కూడా రాయలు ఉందండి బాండెడ్. అంటే బేసిక్గా మేము ఇప్పుడు ఇది తమిళ్, మలయాళం రీమేక్ చేద్దామన్నా కూడా వాళ్ళ నుంచి వచ్చిన ఆ క్వశ్చన్స్ ఇవే అనమాట. అంటే ఇది ఏ ఫ్లేవర్, అంటే దీని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి, ఈ ఫ్లేవర్ ఏంటి, ఆ ఫ్లేవర్ ఏంటి అని అడిగి వాళ్ళు రాయలేకపోతున్నారు. రాయలేకపోతారు. ఎందుకంటే అసలు ఎక్కడ కూడా ఏదో ఒక డైలాగ్ ఉంటుంది, ఈడెవడు యూవి క్రియేషన్ ఈ వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి. దీన్ని ఎవరైనా దీన్ని డబ్ చేసి చూసుకోవటం చాలా కష్టం అవుతుంది. సో అందుకని దట్ కాన్వర్సేషన్స్ మేము మాట్లాడుకోవడం వల్ల ఏమైందంటే, సో ముగ్గురు ఫ్రెండ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక హైరార్కీ ఉండదు. హైరార్కీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇంకేదో ముగ్గురు ఫ్రెండ్స్ బయట ఎక్కడో ఉన్నట్టు మనకి ఇది అనిపిస్తుంది. సో అది దట్ క్లియర్లీ వర్క్డ్. అండ్ ఇట్ వాజ్ ఆల్వేస్, మీరు సినిమాలో ఎక్కువ శాతం చూస్తే ఒకటి అరా తప్పితే మిగతా ముగ్గురు ఎప్పుడు కలిసే ఉంటాం. సో అట్లా చాలా వర్కౌట్ అయింది. అంటే మీ ముగ్గురులో అంటే మాకు ఈక్వల్ స్పేస్ దొరికింది అందరికి. అంటే ఎక్కడ కూడా హీరో ఫ్రెండ్స్ అనేది అసలు బ్రేక్ అయిపోయింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కలిసే ఉంటారు. అంటే ఇంపార్టెన్స్ లో కూడా జోక్స్ ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడిపోతూ ఉంటాయి. సో
ఇంత లైటర్ వే సబ్జెక్ట్లో కూడా ఒక యూనిక్ ప్రాబ్లమ్ని టచ్ చేశారు, అది కూడా లైటర్ వేగానే. లాస్ట్ ఒక ఎమోషనల్ సీన్ మీరు చెప్తున్నప్పుడు తెలియకుండా కనెక్ట్ ఎవడు బతికాడు బతికే స్వేచ్ఛ లేనప్పుడు ఇంకెందుకు అని ఒక చిన్న లైటర్ వే కూడా చెప్పారు. ఎక్కడ ఎమోషన్స్ ని హై చేయలేదు, అలా అని కామెడీని డౌన్ చేయలేదు. ఆ బ్యాలెన్స్ మాత్రం అదిరిపోయింది సార్. అది దట్ వాజ్ ఆల్సో అవర్ కాన్షియస్ డెసిషన్ దట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సర్టన్ ఇష్యూ లైక్ దట్, అది దాన్ని సెన్సిటివ్గా డీల్ చేయాలనే ఫిక్స్ అయ్యాం. అండ్ అదే ఎజెండా హర్షకు ఉండింది, మా ముగ్గురికి ఉండింది, ప్రొడ్యూసర్స్ కూడా ఉండింది. కాస్త ముందు ఇది ఎట్లా అవుద్ది, వర్కౌట్ అవుద్దా కాదా లేకపోతే ఉండేది, బట్ ఎవెన్చువల్లీ వి ఆల్ రూటెడ్ ఫర్ దట్ ట్రూత్ ఆనెస్ట్ థింగ్ అనమాట. సో అందుకని గట్ ఫీలింగ్ తో వర్క్ చేస్తే ఏదైనా వర్కౌట్ అయితే అనిపించింది, అది ఒక ఫీలింగ్ అయితే కలిగింది ముందు గట్ ఫీలింగ్తో వెళ్ళిపోతానండి. దాన్ని చెప్దాం అనుకున్నది హానెస్ట్గా చెప్తే ఆడియన్స్ అది యాక్సెప్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అంటే దీనికి ఈ సక్సెస్ ఇచ్చిన ఒక పారామీటర్గా కనిపిస్తుంది. ఎవరైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్తో నవ్విద్దాం అనుకున్నప్పుడు ఇది వర్కౌట్ అవుద్దా లేదా, మరీ టూ మచ్ ఇల్లాజికల్గా ఉందని అనుకునే వాళ్ళకి ఇది ఎప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఈ సక్సెస్ అనేది. లాజిక్ లేదని చెప్పినా కూడా చాలా ఎక్కువ సార్లు ఇది లాజికల్గా ఎక్కడెక్కడ అని ఆలోచించడం ఖచ్చితంగా జరిగిందనమాట. సో వీ నెవర్ ట్రై టు వాక్ అవే ఫ్రమ్ మరీ ఇక ఎట్లా పడితే అట్లా చేయడం కూడా చేయం కదా. అంటే నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని పెట్టడం వల్ల కొంతమంది ఆడియన్స్ డీప్గా వెళ్ళి లాజిక్ కూడా వెతికారు యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ మనం ఆ ట్యాగ్ కూడా పెట్టవలసింది ఏంటంటే ఇది కొంచెం చిన్న ఫ్యాంటసీ హారర్ ఈ జానర్ కదా, ఆ జానర్లు అంటేనే బేసిక్గా లాజిక్ లెస్. అంటే మాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఎమోషన్స్ కానీ లేకపోతే కామెడీ కానీ గట్టిగా కనెక్ట్ అయితే అసలు అన్ని మర్చిపోతాం. థియేటర్లో అసలు కూర్చొని లెక్కలేం. అసలు ఆ సీన్ నవ్వించిందా లేదా, మీకు ఏంటంటే ఒక సీన్ నవ్వించి ఇంకో సీన్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యే గ్యాప్ కూడా మీరు ఇవ్వాలి. సో అసలు ఎక్కడ ఇక్కడ పని లేదు, ఇదే పని చేసింది. అది చైర్ ఎపిసోడ్ అదిరిపోయింది అన్న, 15 నిమిషాలు థియేటర్లో అసలు టెరిఫిక్ రెస్పాన్స్. అసలు కష్టపడ్డావు ఆ చీర కట్టుకొని పరిగెట్టడం గంతటం చాలా ఇబ్బంది అన్నది. అది అంటే అది చాతేం కాదు, దానికి తోడు అది ఏంటంటే ఆ విగ్ ఉండేది అనమాట ఒకటి, అది దానికి ఆ తెల్ల మేకప్ అదంతా వేసుకొని అది కాస్త ఇబ్బంది అయిన సెటప్. అంటే ఆ రోజు బ్యాట్మెన్ డ్రెస్ వేసుకుని నేను ఫస్ట్ సరే మనోళ్ళు రెడీ అయ్యారా అని చెప్పి మనోళ్ళు క్యారవాన్కి వెళ్ళి డోర్ తీసి చూసి ఒకళ్ళు చూసుకుని అక్కడే పావుగంట మాటలు లేవు, ఇంకా నవ్వుకుంటానే ఉన్నాం. ఎప్పుడైతే నవ్వి ఉన్నామో మరి నాది చూడండి అని చెప్పి రాహుల్ వెనక నుంచి వచ్చి చూపించి రాహుల్ గెటప్ చూపించేసరికి ఒక హాఫ్ అన్ అవర్ మాకు తెలియకుండా కళ్ళనీళ్ళు వచ్చేలా నవ్వుకున్నాం. ఇది డెఫినెట్గా ఈ సీన్ థియేటర్లో పగిలిపోతుందని గట్టిగా నమ్మాం. మామూలుగా అది అసలు ఫస్ట్ హాఫ్ లో హైలైట్. మీ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచే నవ్వు స్టార్ట్ అయింది. స్కూటర్ మీద మోపెడ్ మీద కూర్చోబెట్టి మొదలు పెడతారు కదా, సో అక్కడి నుంచి ఏమన్నా అటెంప్ట్ చేస్తాడు అన్న మూమెంట్కి తీసుకొచ్చాను. సో ఆ సినిమాలో కూడా ఆ ఎపిసోడ్ నుంచి షిఫ్ట్ అండి, ఉన్న ఫస్ట్ చూపించిన 2 బ్లాకులు అయిపోతాయి, ఏది కాలేజ్ బ్లాక్ విలేజ్ బ్లాక్, ఇక్కడి నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్గా సినిమా షిఫ్ట్ అవ్వటం స్టార్ట్ అయ్యేది ఆ సీన్ నుంచే. సో అక్కడి నుంచి మనం వెరీ ఫనీ ట్రాక్స్ కానీ లేకపోతే హోల్ మూడ్ చేంజ్ అవుతుంది. డైరెక్టర్ని నమ్మి అంటే ఒక ఆర్టిస్టుల మధ్య కెమిస్ట్రీని నమ్మితే తప్ప ఇలాంటి స్క్రిప్ట్స్ స్క్రీన్ మీద చూడలేం. సో ఇప్పుడు మేమందరం ఎంజాయ్ చేస్తున్నాం. థియేటర్లోకి వచ్చిన ప్రతి ఆడియన్ కూడా కాసేపు టైం మర్చిపోతుంది, కాసేపు ఎక్కడున్నా మర్చిపోయి 2 hours గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి టాక్స్ నడుస్తున్నాయి మీ ముగ్గురికి? ఇప్పుడు మీ ముగ్గురి ట్రయోకి ఒక మంచి బ్యాంగ్రోస్కి మంచి ఊపు వచ్చింది. మిమ్మల్ని వేరే సిచ్యువేషన్లో పెట్టినా ఇలాగే నవ్వుకుంటాం. అదే మేము అంటే రిలీజ్కి ముందు కూడా రాహుల్ దర్శి నేను అనుకున్నది ఏంటంటే అది ఇది ఈ కాంబినేషన్ ఏదో చాలా బాగా వర్క్ అయ్యేలా ఉంది, ఏది పడితే అది కాకుండా మళ్ళీ మంచి ఏమన్నా దొరికినప్పుడు మాత్రం డెఫినెట్గా చెయ్యాలి మనం అని అనుకున్నాం. సేమ్ ఆడియన్స్ అదే ఫీల్ అవుతున్నారు. మాకు ఎవరు కలిసి మళ్ళీ ఎప్పుడు బేసిక్ ఇది హీరోయిన్కి ఎక్కువ అడుగుతారు, ఇప్పుడు ఏదైనా పెద్ద అడుగుతూ ఉంటారు. ఇది వెరైటీగా మాది అడుగుతున్నారు. సో వెరీ హ్యాపీ. మాకు నిజంగా అవసరం అన్నప్పుడు రాంబాణం లాగా ఇది తీసి కొట్టచ్చు. అంటే ఎలా అనిపించింది అంటే మాకు ఒక అవెంజర్స్ లాగా అనిపించారు. ఏ సెటప్ లో పెట్టినా వీళ్ళు ఫిట్ అయిపోతారు. వీళ్ళకి
ఎందుకంటే మంచి ఐడియా. ఎందుకంటే టైప్ లో ఏమన్నా ప్లాన్ చేస్తే డెఫినెట్ గా అదిరిపోతుంది. వీళ్ళకి లాజిక్స్ తో పని లేదు. అవును. సో ముగ్గురు క్యారెక్టర్ అంత బాగా నచ్చింది. ఎస్పెషల్లీ సంపంగి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత రాహుల్ రామకృష్ణ చేసిన కామెడీ ఉందన్న. 10 ఏంద్రా ఇది జూమ్ మీటింగ్ ఎవడో అసలు మేము అడినవుతున్నాం, మాకు పాప్కార్న్ కింద పడిపోయింది. అంటే అంత నవ్వి కూడా చాలా కాలం అవుతుంది. వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ టీమ్. ఎందుకంటే మీడియా వాళ్ళు ఏంటంటే కొంచెం సీరియస్ గా చూడాలన్నా ఏదో ఇక్కడ పెట్టుకొని వస్తాను. సో 10 నిమిషాలకి అది తీసేశారు మీరు. ఏంట్రా అంత నవ్వుతున్నావు అని అడుగుతుంటే నాకు నవ్వు వచ్చింది, నవ్వానని. అంటే ఎంత నవ్వాలని రూలే ఉంది. సో మీరు ఫస్ట్ మీ బాడీ లాంగ్వేజెస్తో పాటు మీ స్లాంగ్స్ చేంజ్ అయిందన్న. అది ఏమన్నా ఆ మాడ్యులేషన్స్ కానీ ఒక చాలా ఫాస్ట్గా మాట్లాడే టైప్లో వచ్చేస్తున్నారు. ఆ మాడ్యులేషన్కి ఏమన్నా కష్టపడ్డారు, అది ఇలాగే ఉండాలని ఏమన్నా? అంటే కొంచెం బయట నేను మామూలుగానే కొంచెం చాలా ఫాస్ట్గానే మాట్లాడతాను. సినిమా అనేసరికి కొంచెం మనం ఫిక్స్ అయి ఉంటాం కాబట్టి అలాగే. బట్ ఈ క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు నాది రాహుల్ది ఎందుకు ఏం మాట్లాడుతున్నాం సంబంధం లేకుండా వాగుతూనే ఉంటాం, దర్శి కరెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది మా క్యారెక్టర్. సో సెన్స్లెస్గా మాట్లాడాలి. కొన్ని ఏంటంటే అది అర్థమైనట్టు నసుకుడి కింద ఉంటుంది అనమాట. సో క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి లాజిక్స్ లేకపోతే ఎక్కువ సుఖపడొచ్చు అని అర్థమైంది. ఎక్కువ లాజిక్స్ పెట్టుకుని ఆగిపోతున్నాను. నిజంగా లాజిక్స్ పెట్టుకుని ఇది చేయటం వల్లే మనం చాలా సినిమాలు మిస్ అయిపోతున్నాం, దాంట్లో ఉన్న డ్రామా మిస్ అయిపోతున్నాం. సో లాజిక్ అనేది నిజంగా సినిమాకైతే ఉండకూడదన్న. ఇప్పుడు మనం చూసే అవెంజర్స్ కానీ నార్నియల్ కానీ వరల్డ్ క్లాస్ సినిమాలకి అది మన లాజిక్ తో చూస్తే ఎంజాయ్ చేయలేం, డ్రామా అంతే. సో మాకు ఆ లైటర్ వే ఎమోషన్స్ ని మీరు తీసుకొచ్చే క్రమంలో లాజిక్స్ అనేది మేము పట్టించుకున్నాం. ఎందుకంటే ఆ సీన్ నవ్వించింది, నెక్స్ట్ సీన్కి వెళ్తున్నాం, నెక్స్ట్ సీన్ నవ్విస్తుంది, ఆ నెక్స్ట్ సీన్ ఇంకా బాగా నవ్విస్తుంది, అసలు బుర్ర పనిచేయదు. సో ఆ జోన్లోకి తీసుకెళ్ళిపోయారు. సో మీరు ఈ సినిమా చేసేటప్పుడు మీకు ఫస్ట్ నుంచి ఒక పాజిటివ్ మూడ్తోనే ఉన్నారు. పర్సనల్గా కలిసినప్పుడు కూడా ఈసారి గట్టికి కొడుతున్నాం అన్నాను. ఎక్కడ కలిగింది మీకు ఆ ఫీలింగ్? బేసిక్గా మేము స్టార్టింగ్ అంటే ఇది ఎలా కథ కింద ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది అది చెప్పలేమండి. అది ఇంపాసిబుల్. టీం అందరూ వన్స్ సింక్ అయిన తర్వాత స్లోగా షూట్ స్టార్ట్ అయ్యి మనకి కొంచెం అర్థం అవుతూ ఉంటాయి క్యారెక్టర్లు ఇలా ఉండబోతుందని చిన్నగా తెలుస్తుంది మనకి చేసే కొద్దీ. బట్ ఇది మేము ఎప్పుడైతే ముగ్గురు కాంబినేషన్ స్టార్ట్ చేసామో యూనిట్ బ్యాచ్ అందరూ తెగ నవ్వేవారు. మేము ఇంకా డైలాగులు మొదలు పెట్టకుండానే మమ్మల్ని చూస్తేనే నవ్వు వచ్చేది వాళ్ళకి ఎందుకో. అంటే ఆ గెటప్ల వల్ల లేకపోతే మా ముగ్గురు పాత బ్రోచే వల్ల ఏంటో తెలియదు కానీ నవ్వేవారు. ఎవడొచ్చినా మాకంటే కాన్ఫిడెంట్గా ఈ సినిమా అదిరిపోతుందండి గ్యారంటీ, అసలు కెమెరా డిపార్ట్మెంటు లేకపోతే మా స్టాఫ్లు కానీ మా బ్యాచ్ కానీ అందరూ కూడా ఏంటి ఇంతలా చెప్తున్నారు, నిజంగానే ఇంత నవ్వు వస్తుంది, ఎందుకు నవ్వు వస్తుంది, మేము ఇంకా మమ్మల్ని చూసి నవ్వుతున్నారా వీళ్ళు అన్నట్టు అనుకున్నాం. బట్ నిజంగానే అది వర్క్ అయిందండి. అంటే ఎంత వర్క్ ఉందంటే ఒక రిజిస్టర్ అయ్యే డైలాగ్ కాదు, వెళ్తూ వేసే డైలాగ్. పోవే పచ్చిరొయ్యలు అమ్ముకున్నా, అవును, అది అసలు రిజిస్టర్ అవ్వదు. జనరల్ గా వెళ్తూ వేసే డైలాగ్స్ అనమాట అవి. ఆ పిల్లర్స్ కూడా నవ్వించినాయి. ఆ వన్ లైనర్లు అండి. బేసిక్గా నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారు లేదా అనేది స్టార్టింగ్లో వచ్చే 20-25 మినిట్స్లో వచ్చే సీన్స్ కదా అవి. ఆ ఎండ్ లైనర్స్ గనక వాటికి నవ్వారు అంటే క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారు అలా మెజర్ చేసుకోవచ్చు. గుర్తుంది ఫ్రెండ్ పోవే పచ్చిరొయ్యలు మీరు రాజులా మేము రాజులా. సో కొన్ని పర్సనల్ డైలాగ్స్ రాశారన్నా, అంటే స్పాట్ లో ఏది ఫ్రీ ఫ్లోలో వస్తే ఇప్పుడు అరే గాలి సంపత్ మిస్టర్ బలగం అంటే బలగం ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు అన్ని ఇంటర్వ్యూ చెప్పేస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే అక్కడ మేము నిజంగా అవే చాలా బాగున్నాయి. అంటే ఇది డైలాగ్ లా అనిపించలేదన్న డైలాగ్స్ బాగున్నాయి. నేను ఫస్ట్ నుంచి అది చెప్తున్నాను, సినిమాకి బలం కాన్వర్జేషన్స్. అంటే నిజంగా ఫ్రెండ్స్ ఉంటే ఏం మాట్లాడుకుంటారు, ఎంత ఫిల్టర్లెస్ గా మాట్లాడుకుంటారు అనేది మాక్సిమం తీసుకురాగలిగారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ అనిపించింది. ఎంత కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది శ్రీ విష్ణు గారు ఈ సినిమా తర్వాత? ఎందుకంటే దిస్ ఈస్ ద అంటే ఒక రకంగా గట్సీ అటెంప్ట్ అయింది. అంటే దీనికి నిజంగా లాజిక్స్ లేవు, అవి వర్కౌట్ అయినాయి, మ్యాజిక్ వర్కౌట్ అయింది. కానీ నమ్మి సెట్స్లోకి వచ్చి దీనికి టైం పెట్టి ఇవన్నీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా మీకు. ఇప్పుడు ఎంత గట్స్ అంటే ఈ సినిమా తర్వాత
యాక్చువల్లీ దీనికి పోస్ట్ కూడా చాలా మిగతా సినిమాల కంటే కూడా ఎక్కువ కష్టపడింది ఈ సినిమాకి. ఎంత నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నా కూడా థియేటర్కి వచ్చిన తర్వాత ఆడియన్స్ మనం ఎంటర్టైన్ చేయలేదంటే మాత్రం అది బ్యాక్ ఫైర్ అయితే కనుక దీని ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. చాలా అంటే ఆ భయం అది చాలా దారుణంగా ట్రోల్ అవుతాం, అన్నీ అవుతాం. మనం కూడా అమ్మో అంటే ఎక్స్పెరిమెంట్ అంటే మళ్ళీ కొంచెం తడబడతాం. సో రిజల్ట్ అయితే మాకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది, బూస్ట్ ఇచ్చింది. సో మంచి అప్రిసియేషన్స్ వస్తున్నాయి. ఎలాగ నేను ఎప్పుడు డిఫరెంట్ సినిమాలు చేస్తాను. సో ఇది ఇంకా ఇప్పుడు ఇంకా రిలీజ్ అయ్యి 2 days అయింది కాబట్టి దీని స్ట్రెంత్ ఎంత ఉందో అన్ని రోజులు దీనికి సపోర్ట్ చేసి జనాల్లోకి వచ్చేసింది కాబట్టి ఎంతమందికి చూపించగలుగుతాం అంతమందికి చూపించేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోవటం. కొత్త పర్సెప్షన్ ఓపెన్ అయింది అనుకుంటున్నారా మీ మీద? డెఫినెట్గా వర్కౌట్ అయింది, ఓపెన్ అయిందండి. అది నాకు సామాజ వర్గం నాకే ఆ డిఫరెన్స్ కనిపించింది. దీనికైతే ఇంకా పెరిగింది. సో లైనప్ కూడా నాకు అనుకోకుండా కుదరటం వల్ల నెక్స్ట్ వచ్చే ఇవి కూడా చాలా 100% రిసీవ్ చేసుకుంటారని కాన్ఫిడెన్స్ అయితే బాగా బిల్డ్ అయింది. సమాజ వర్గమన అందులో ఒక కథ అనేది మీతో పాటు ఈక్వల్గా దాన్ని స్కోర్ చేసింది. ఇందులో అయితే క్యారెక్టరైజేషన్స్ స్కోర్ చేసింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్. ఎందుకంటే క్యారెక్టరైజేషన్స్ సక్సెస్ అవటం అనేది అంత తేలిక ఈజీ కదా. అవునండి. సో అది ఫస్ట్ నుంచి ఆ ట్రావెల్ ఉంటే తప్ప క్యారెక్టరైజేషన్స్ అంత సక్సెస్ అవ్వవు. సో ఈ క్యారెక్టరైజేషన్స్ లో ఈ వేరే ప్రిన్సెస్ లో కథ చెప్పినా మేము రెడీగా ఉన్నాం. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట. బ్యాంక్ బ్రోస్ అయితే ఆగిపోకూడదు సార్, కనీసం 2 years ఒకసారి. యాక్చువల్లీ మీరు చెప్పింది 100% కరెక్ట్. అది ఎందుకంటే మేము కలిసి చేసినప్పుడు దర్శి నేను రాహుల్ కలిసి చేసినప్పుడు తెలియని పాజిటివ్ ఇదైతే ఉండేది మేము చేసేటప్పుడు. అంటే మేము బ్రోచే చేసిన ఇది చేసిన అంటే వేరే టాపిక్లు ఉండవు మా మధ్యన. ఎంతసేపు ఈ సినిమా ఈ చుట్టుపక్కల తప్పితే మేము ఇప్పుడు దాకా కూడా వేరే టాపిక్ ఒక్కరోజు కూడా మేము ఇప్పుడు మాట్లాడుకోలే. పనిలో ఉన్నప్పుడు ఫుడ్ లేకపోతే ఈ సినిమా, ఫుడ్ సినిమా 2 ఫుడ్డే సినిమా అన్నట్టు. సో ఇంత ప్యూర్గా ఒకే దాని మీద వర్క్ చేసినప్పుడు అండి ఎప్పుడు కూడా అది డెఫినెట్గా ఎవరు చూసినా అది చాలా హెల్తీగా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం. అంటే క్యారెక్టర్సే కాదు, మీ కెరియర్స్ స్టార్టింగ్ నుంచి చూసినా కూడా పెళ్లి చూపులతో తను స్టార్ట్ అయ్యాడు, సైన్మాతో తను స్టార్ట్ అయ్యాడు రాహుల్. మీరు అసలే మనకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి క్యారెక్టర్స్ అంటే మీరు మాట్లాడుకోవడానికి కూడా ఒక బేసిస్ అనేది ఈక్వల్గా దొరికినాయి. సో ఎక్కడ హైరార్కీలు ఏం లేవు, అందరూ అన్ని చూసే వచ్చారు ఇక్కడ వరకు. సో మీ మధ్య ఒక బాండింగ్ దొరకటం అనేది పెద్ద సర్ప్రైజ్ ఎలిమెంట్ కాదు. సో బ్యాంక్ బ్రోస్ అయినా బయట కూడా లేదండి, అంటే ఒకళ్ళ లెగ్స్ వాళ్ళు పుల్ చేసి లేదు. నిజంగా చెప్పాలంటే బయట రెగ్యులర్గా కలిసి తిరిగేసి అలా కూడా కాదు. అందరూ ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటాం. కలిసినప్పుడు మాత్రం అన్నీ మాట్లాడుకుంటాం, అన్నీ మాట్లాడుకుంటాం, హ్యాపీగా టైం స్పెండ్ చేసుకుంటాం. సో సినిమా టువర్డ్స్ సినిమా మీకున్న ఓరియంటేషన్ సూపర్ సార్. మీ ముగ్గురికి అంటే ఒకళ్ళకని కాదు, అంటే ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు దాంట్లో న్యూ ఎషన్స్ని ఏమి యాడ్ చేస్తామని ఎప్పుడు ప్రయత్నిస్తుంటారు మీరు. అది చాలాసార్లు వర్కౌట్ అయింది, కొన్నిసార్లు మిస్ఫైర్ అయినా ఎక్కడా కూడా వెనకం చేయటం ఉండదు. సో అది అయితే మాకు కొత్త క్యారెక్టర్స్ మీ నుంచి రావడానికి చాలా ఆస్కారం దొరుకుతుంది అలాంటి ఓరియంటేషన్ ఉన్నప్పుడు. ఎలా సార్ మీకు డైరెక్టర్స్తో మీకు ఎలాంటి బాండింగ్ ఉంది? హర్ష ఇప్పుడు మీకు బ్యాంక్ బ్రోస్కి హెడ్ మాస్టర్ అయ్యాడా, ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ ఇచ్చాడా? మేము బ్యాంక్ బ్రోస్ కాబట్టి మా స్కూల్లో ప్రమోషన్ ఇచ్చాం, చైర్మన్ కింద ప్రమోషన్ ఇచ్చాం. వెరీ హ్యాపీ అండి. అంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో డిఫరెంట్ స్టోరీస్తో మమ్మల్ని ఇప్పుడు నన్ను కానీ మాకు న్యూ జనరేషన్ చూసేది కూడా అదే. ఈ స్పేస్లో కొంచెం రూటెడ్ స్టోరీస్ కానీ లేకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీస్ కానీ చేయడానికి యాక్టర్స్ కింద చాలా తక్కువ మంది ఉన్నారు మన తెలుగులో ఎస్పెషల్లీ. సో వాళ్ళు తగ్గినప్పుడు ఏంటంటే రాసే వాళ్ళు కూడా తగ్గిపోతారు అనమాట. అలా కాకుండా మాకు అలాంటివి రాయటం, అవి మాకు వర్కౌట్ అవ్వటం, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అవ్వటం, వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇది చూసి ఇంకొక 4-5 తయారవుతారు. అంటే మళ్ళీ ఇదే యాజిటీస్ చేస్తాం, ఇది చెయ్యం కానీ ఇంకోటి పుట్టొచ్చు బేసిస్ మీద. అంటే ఈ సక్సెస్ ఇచ్చిన స్ట్రెంత్ చాలా మందికి ధైర్యం ఇస్తుంది. సో బ్యాంక్ బ్రోస్ చాలా ప్రయోగాలు చేశారు. అలాంటి ప్రయోగాలు ఏమైనా రియల్ లైఫ్లో చేశారా? అంటే చిన్నప్పుడు ఈ సైన్స్కి సంబంధించిన ఏమన్నా చేసేవాళ్ళం కానీ మనుషుల మీద అయితే ఎవరి మీద చేయలేదు. కానీ మీరు ఓపెన్ చేసిన క్లినిక్ మాత్రం అద్భుతం సార్.
A to Z సొల్యూషన్. సో పూజారికి హార్ట్ అటాక్ తగ్గింది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే యాడ్ వస్తుంటుంది. అంటే అంటే నిజంగా వీళ్ళ అమాయకులే, అట్ ద సేమ్ టైం మంచి వాళ్ళు. వీళ్ళు ఏం చెప్పారు, అదే హార్ట్ అటాక్ రా నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళరా అంటే వాళ్ళు ఏమంటున్నారు, కాదు కాదు మీరే మా దేవుళ్ళు ఏదో ఒకటి చేయాలని చేతిలో పెట్టారు. సో ఏం చేయాలో తెలియదు కానీ కాపాడాలి ఇంటెన్షన్ ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే బేసిక్గా ఇంకా ఎవరున్న బ్యాచ్ వాళ్ళు అదే యూట్యూబ్లో చూస్తారు. అది ఐడియా వచ్చింది, స్టార్ట్ చేసాం, యాడ్ వచ్చింది. మనకి బేసిక్ యాడ్స్ ఎప్పుడు వస్తాయి, దానికి బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. అలా రిలేట్ చేసాం, అది కనెక్ట్ అయ్యారు బాగా. సూపర్ సార్. అంటే మనకి ఒక జనరేషన్ వెనకేస్తే ఈవి సత్యనారాయణ గారు ఉండేవారు. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియా. అంటే మనకి ఆ టైంకి నవ్వొచ్చేది. బ్లడ్ టెస్ట్ అంటే చేయలేకపోతే చేయమని తిరిగితే నీకు షుగర్ ఉన్నట్రా. సో ఎంత ఇల్లాజిక్ కానీ థియేటర్లో అంత వర్కౌట్ అయ్యేది. హర్ష రైటింగ్ లో ఆ స్టైల్ కాస్త కనిపించింది. ఈవీవి గారిది కౌంటర్ తర్వాత కాన్వర్జేషన్ ఉంటుందండి. మనది ఏంటంటే కాన్వర్జేషన్ అయ్యాక ఎండ్ కౌంటర్, అదే డిఫరెన్స్. అంటే స్టైల్ నేను మాట్లాడేది ఉంది, ఆ స్టైల్ ఉంది మనోడికి, ఆ నాక్ ఉంది, ప్లస్ యాక్సెప్టెన్సీ కూడా ఉందండి. ఇప్పుడు బిలీవబిలిటీ సార్. అంటే ఇది అంటే కామెడీ సినిమా చేయటం అనేది మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ సార్. అంటే మిగతా అన్ని ఎమోషన్స్ కంటే ఇది ఎంతవరకు వర్కౌట్ అయ్యిందో జడ్జ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అని చాలా మంది దర్శకులు చెప్పారు. సో దానిలో సక్సెస్ అయ్యాడంటే ఏ ఎమోషన్ అయినా ఈజీగా పండించగలరు అనుకోవచ్చు. ఏం చెప్తారు హర్ష గురించి? డెఫినెట్గా అండి, మనోడు టేస్ట్ అయితే నాకు మ్యూజిక్ టేస్ట్ ఒకటి, మనోడు చూసే విధానం, కలర్ విధానం అయితే అక్కడే చాలా డిఫరెంట్ మిగతా వాళ్ళకంట. అది బాగా నచ్చుతుంది. ఐడియాలు కూడా కొన్ని అంటే అంటే ఇది సినిమా చేసేయచ్చా అన్నట్టు ఉన్న ఐడియాలే మనోడివి. స్లోగా చేస్తున్నాడు. ఏది ఫస్ట్ హుషార్లో ఎంచుకున్న పాయింట్ అది యంగ్స్టర్స్కి కనిపెట్టడం ఇదంతా. తర్వాత రౌడీ బాయ్స్ అన్నప్పుడు ఒక కాలేజ్ వార్, లివ్ ఇన్ రిలేషన్షిప్, లవ్ స్టోరీ, అలా కొంచెం ట్రెండీగానే ఆలోచిస్తున్నాడు అన్నీ, యంగ్ కాబట్టి. సో గుడ్, డెఫినెట్గా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ అవుతాడని అనుకుంటున్నాను. ప్రియావడ్లు మనకి కూడా సర్ప్రైజ్ అనిపించింది సార్. సాంగ్ అంత గ్లామరస్ గా కనిపించింది. అవునవునవును, కొంచెం న్యూ ఏరియాని ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంది. అవునవును, ఇప్పటి వరకు ఉన్న క్యారెక్టర్స్ మీద. అవునవును. సో చాలా వరకు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఫస్ట్ ఆ సాంగ్ తీసాం సినిమా ఫస్ట్ సెకండ్ యూనివర్సిటీలో, నిజాం యూనివర్సిటీలో సెట్ వేసి క్లబ్ చేసి ప్రిన్సిపల్ రూమ్ అని అలా చేసాం. సూపర్. అంటే మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్స్. అంటే ఈ కథ కొంతకాలం తర్వాత మెమరీస్ వెళ్ళిపోవచ్చు కానీ బ్యాంగ్రూస్ మాత్రం ఎప్పుడు గుర్తుంటారు. క్యారెక్టర్స్ గట్టిగా గుర్తుంటారు. ఇది తర్వాత కూడా అంటే సినిమా థియేటర్స్ నుంచి వెళ్ళిపోయాక కూడా కొంతమంది గ్రూప్స్ కింద ఫామ్ అయిన వాళ్ళు నైట్లు సిట్టింగ్లు అప్పుడు అది కూడా సరదాగా చూద్దాం అని చెప్పి పెట్టుకునే ఇదైతే అవుతుందని అనుకుంటున్నాం. ఎపిసోడ్స్ రిపీటెడ్ గా చూస్తే మేము ఆ గెటప్లో సర్పంచ్ హౌస్కి వెళ్ళటం, ఆ బ్లాక్లు డెఫినెట్గా యూత్ మళ్ళీ రిపీట్లో పెట్టుకు చూస్తారు. ఇప్పుడు లార్జర్ దాన్ లైఫ్ ఉండే క్యారెక్టర్స్ క్రియేట్ అవుతున్నాయి. అంటే బడ్జెట్స్ వైజ్ కానీ ఒక థియేటర్స్కి ఆడియన్స్కి తీసుకురావడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. అలాంటిది ఒక ఐడియాని క్యారెక్టరైజేషన్స్తో ఇప్పుడు థియేటర్స్కి మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ ఫుల్ రన్స్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం మీడియా నుంచి కూడా టాక్ బాగుంది, రేటింగ్స్ అవి కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నాయి. చాలా బాగా అంటే ఎక్కడ చూసినా పాజిటివ్ బజే కనిపిస్తుంది. ఎలా చూస్తారు ఈ సక్సెస్? హ్యాపీ అండి. అంటే నేను ఒకటే నమ్ముతానండి, అంటే ఇక్కడ మీడియా బాగా చెప్తే ఆడియన్స్ సరిగ్గా చూడలేదు, లేకపోతే ఆడియన్స్ బాగా చెప్పారు మీడియా సరిగ్గా, అలా ఉండదండి. 90-95% మ్యాక్సిమం ఒకటే ఉంటుంది, అంటే సింక్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో వర్క్ అయిన సినిమా అంటే గ్యారెంటీ యూఎస్లో కూడా వర్క్ అవుతుంది. ఇది మాత్రం మన తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్ ఒకటే ఆ విషయంలో క్లియర్గా. అవును చెప్పేస్తారు. సో వెరీ హ్యాపీ. అంత యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు నిజంగా చూసినట్టయితే సినిమా మనకంటే ఫస్ట్ ఓపెన్ అయ్యేది యుఎస్ లో ఓపెన్ అవుతుంది. అండ్ ఏ సినిమా ఎవరైనా యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ రిలీజ్ ఉన్నప్పుడు అందరూ ఫస్ట్ యుఎస్ రియాక్షన్స్ ఏంటి, యుఎస్ రియాక్షన్స్ ఏంటి అనేది అంటే ఒక 20 years బ్యాక్ విజయవాడ రియాక్షన్స్ ఏంటి, విజయవాడ టాక్ ఆ టాక్ సెట్ అయితే మిగతా అంత. ఇప్పుడు వైజాగ్ యుఎస్ అడుగుతున్నారు. వైజాగ్ టాక్ ఏంటి డిసైడ్ చేస్తున్నాయి. అంటే ఒక్కొక్కసారి ఒకవేళ అది మారుతూ ఉంటుంది. అంటే మెజారిటీగా యుఎస్ టాక్ వైజాగ్ టాక్ అనేది అడుగుతుంటుంది. సో
కొంత హర్రర్ ఎలిమెంట్ కనిపించినప్పటికీ, అంటే మీరు ఫస్ట్ టైం సంపంగి హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రియదర్శికి ఒక చిన్న షాక్ తగిలింది. సో ఆ షాక్ అప్పుడు మాత్రం కొంచెం సీరియస్గా వెళ్తున్నాడు, హర్రర్ వైపు కనిపించింది. కానీ నెక్స్ట్ ఇమ్మీడియట్గా మళ్ళీ మాకు కావాల్సింది మాకు వచ్చేసింది. అంటే ఆ ఫ్లిప్ బాగుంది సార్. అక్కడ అంటే మరీ లైటర్ వేలో ఆడియన్స్ని పెట్టకుండా హుక్ వేసి మళ్ళీ కామెడీని రన్ చేయటం అనేది చాలా మంచి స్క్రీన్ ప్లే అనిపించింది. అంటే అది మరీ సీరియస్ హారర్ని కూడా ఎక్కువ చూపించేసినా కొంచెం పిల్లలు అది చూడటానికి కొంచెం ఇబ్బంది పడతారు. చాలా సినిమాలు వచ్చాయి, ఒకటి రెండు కాదు. బట్ అందులో కూడా ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ న్యూ ఏంటంటే టు కీప్ ఆల్సో దట్ ఫ్రెండ్షిప్ హ్యూమర్ అది ఎప్పుడు ఇంటాక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే అండ్ ఆల్సో మీరు స్టోరీలో చూసినట్టయితే ఫస్ట్ నేను, తర్వాత రాహుల్, తర్వాత కృష్ణ, ముగ్గురు విల్ డిస్కవర్ సంపంగి డిఫరెంట్ వేస్. సో అది దట్ హోల్ థింగ్ వర్క్ వెరీ వెల్. అంటే ఒక మహల్లో దెయ్యం ఉంటుంది, ఎలాగోలాగా హీరో గ్యాంగ్ అక్కడికి వెళ్ళింది, ఇది కామన్ సార్. బెంగళూరు వెళ్ళటమే మాకు ఇప్పుడు కొత్తగా ఉంది. ఇలాంటి వాళ్ళు వెళ్తే ఏం చేస్తారన్నదే ఈ సక్సెస్ కారణం. సో ఎలాంటి అంటే ఆడియన్స్ నుంచి కానీ ఏదైనా పర్సనల్గా ఈ సినిమా గురించి వచ్చిన ఒక బిగ్గెస్ట్ రెస్పాన్స్ ఏదన్నా? యాక్చువల్లీ మేము ఎత్తుకున్నది చాలా సెన్సిటివ్ పాయింట్ అది. దాన్ని మనం ఎక్కడ హేళన చేయకుండా చేద్దాం అన్నదే మా ఇంటెన్షన్. ఆ బ్యాలెన్స్ కుదిరింది. ఏ హారర్ ఫిల్మ్ అన్నా సరే క్లోజ్ చేసేటప్పుడు ఎప్పుడు వీక్ ఉంటుంది. అంటే అది ఇంకా అదంతే. ఇప్పుడు దాకా ఆ జానర్లో హారర్ అద్భుతం అని అయితే జరగలేదు. బట్ దీనికి వచ్చేసరికి ఆ క్లోజర్ దగ్గర చాలామంది ఎమోషనల్గా ఆడవాళ్ళు ఎక్కువ వీడియోలు అవి వస్తున్నాయి అనమాట. క్లోజ్ అయ్యేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు సంపంగి క్యారెక్టర్ అది కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. అది మాకు మంచి కిక్ ఇచ్చిందండి. యాక్చువల్గా అలాంటి కథను చూస్తామని మేము కూడా అనుకోలేదు. మేమంతా ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం, కానీ మీరు సర్వ్ చేసింది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. సో మేము కూడా అక్కడ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం. అవును. సో ఈ బ్యాంక్ బ్రోస్ మాత్రం మీరు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. సో ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో మళ్ళీ మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా మాట ఇచ్చేస్తాం. 100%. ప్రియదర్శ్ గారు మీరు అభయం, ఎందుకంటే మీ క్యారెక్టరైజేషన్స్ అంత నచ్చినాయి సార్. సో మిమ్మల్ని ఒక డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.